కనెక్ట్ అయిన తర్వాత ఇతరులకు సువార్త చెప్పడం కానీ, ఆత్మ రక్షణలో నడిపించడం కానీ, తర్వాత డైలీ తెల్లవారుజాము జరిగేటువంటి ప్రార్థన కావచ్చు. ఆ ప్రార్థనా గుంపులో దాదాపు సుమారు 6 సంవత్సరాల ఇంచుమించి ఆమె దేవుని ప్రార్థనా సేవలో మంచి పరిచారకురాలుగా బ్రతికింది. ఇప్పుడు కూడా మోకాళ్ళు సర్జరీ చేయించుకుని మళ్ళీ దేవుని సన్నిధికి వెళ్ళి ఆ ప్రార్థనా సేవలో నేను వాడబడాలని ఆశతో ఇంకా దేవుని సేవ చేయాలి, ఇంకా ప్రార్థనా సేవ చేయాలని మోకాళ్ళ ఆపరేషన్ కూడా కోరుతుంది. జరిగింది అది కూడా. దేవుడు హృదయవాంఛలు ఎరిగిన వాడు. ఆమె సర్జరీ చేయించుకొని మళ్ళా దేవుని సేవకి వచ్చి చేయకపోయినా చేసినట్టుగానే ఆమోదించి మరి నిన్నటి వేళ ఆమె విశ్రాంతిలోకి దేవుడు తీసుకున్నాడు. ప్రభువుని తెలుసుకోకముందు మనం కూడా జీవితంలో రకరకాల వంకరటింకలు పెట్టుకుంటాం. ప్రభువుని తెలుసుకున్న తర్వాత జీవితాలు మారతాయి, రూపాంతరం చెందుతాయి అనడానికి నేను లైఫ్ ఒక నిదర్శనం. చాలా రెబల్ ఆమె, ఒకవాళ్ళని కూడా లెక్క చేయదు. లోకానుసారంగా ఉన్నప్పుడు అప్పుడప్పుడు నేను అడ్వర్ట్ సెంటర్కి వెళ్ళినప్పుడు ఆయన అబ్జర్వ్ చేశాను. అలాంటి మంచి దేవుని మార్గంలోకి వచ్చి రక్షణ పొంది ఇంత సాఫ్ట్ గా మారిపోవడం నాకు చాలా ఆశ్చర్యంగా. దేవుడిని తెలుసుకోవటం, దేవుని రక్తంలో కనగబడటం మాత్రమే కాకుండా దైవ సేవలో నా బ్రతుకు తరించాలన్న ఆలోచనతో ఆమె దేవుని సేవ కొరకై అంతగా ప్రయాసపడటం. దాదాపు 6 సంవత్సరాలు ప్రార్థనా సేవలు ఎవ్రీడే. నేను కొన్నిసార్లు మధ్యరాత్రి వెళ్తాను మందిరంలోకి, కొన్నిసార్లు తెల్లవారుజామున వెళ్తాను. నేను వెళ్ళిన ప్రతిసారి నాకు కనపడదు. ఆయన తిరుగుతూ ఉండేవాడు మందిరంలో, ఆయన ప్రార్థన గుంపులో కూర్చొని ప్రార్థన చేస్తా ఉంటాడు. ఈ దశలో ఈమెకి ఎంత ఆసక్తి కలిగింది, నిజంగా దేవుని కోసం బతకాలన్న ఈమె తపన అని చాలా సంతోషపడ్డాను. తన హృదయం అంతా గుండె కోతలే, తన జీవితం అంతా విషాదాంతం, రకరకాల చేదైన అనుభవాలు మిగిలిన చాలా. ఒక కొడుకు ఒక రకంగా, మరో కొడుకు ఇంకో రకంగా బిడ్డని కోల్పోయి ప్రతి స్టెప్ చేదుగానే ఉంది ఆమె జీవితంలో. క్రీస్తులోనే ఆమె స్వాంతన పొందింది, ప్రభువులోనే ఆమె నెమ్మది పొందింది. ఆయనలోనే నాకు విశ్రాంతి ఉందని తెలుసుకుని ఆయన కోసమే బ్రతకాలని తీర్మానం చేసింది. ఏది ఏమైనా ఈరోజు ఒక పరిచారకురాలుగా, ఒక ప్రార్థన సేవలో సేవకురాలుగా తను కన్ను మూసింది. గురించి నాకు తెలిసినంత వరకు నేను ఎదిగిన విషయాలని, మీకు కొంతమందికి సమాజ ప్రజలుగా మీకు కొన్ని విషయాలు తెలిసి ఉండొచ్చు, బంధుమిత్రులుగా, కుటుంబ సభ్యులుగా మరికొన్ని విషయాలు తెలిసి ఉండొచ్చు. ఏది ఏమైనా ఆమెను మహిమలోకి తీసుకున్నాడు. తప్పకుండా మళ్ళీ 2వ రాకడలో సజీవంగా మళ్ళీ ఆమెను చూస్తాం. ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళ మీద ఇంకెవరైనా యేసు ప్రభు యొక్క నిజదేవత్వాన్ని తెలుసుకోకపోతే, యేసు ప్రభు నిజమైన దేవుడు, మనందరి పాపాల కొరకు ప్రాణం పెట్టి తిరిగి లేచిన ఏకైక దేవుడు యేసు ప్రభు. ఆయన యందు విశ్వాసం ఉంచిన వాడు చనిపోయినా బ్రతుకునని బైబిల్ గ్రంథంలో రాసింది. ఇప్పుడు తీసుకెళ్ళి ఇంకా సేపట్లో మట్టిలో పెట్టేస్తాం, ఇంకా అయిపోయిందిలే అనుకుంటాం. కానీ యేసుక్రీస్తు 2వ రాకడ త్వరలోనే జరగబోతుంది. ఆ 2వ రాకడలో ఈమె మళ్ళా సజీవంగా తిరిగి లెగుస్తుంది. ఈమె కాదు, ప్రభునందుండి మృతులైన ప్రతి ఒక్కరు లెగుస్తారు. అందుకే యేసు ప్రభు నమ్మిన వారి సమాధుల మీద ప్రభునందు నిద్రించనని ఉంటది, కానీ చనిపోయినా మరణించనని ఉండదు. సమాధి పలకల మీద అదే రాసి ఉంటది, ప్రభునందు నిద్రించను, ప్రభునందు నిద్రించను, ప్రభునందు నిద్రించను. నిద్రించను అంటే అర్థం ఏంటంటే మేలుకుంటారా, మరణించాడు అంటే లేవరా. అందుకే సమాధి పలకల మీద నిద్రించను అని రాస్తారు. ఎందుకంటే ఈ పాతి పెట్టబడిన వ్యక్తి తర్వాత మళ్ళీ లేపిస్తారు అని బైబిల్ చెప్తుంది. ఎలా లేపిస్తారంటే యేసు ప్రభు చనిపోయి తిరిగి లేచాడు. ఆశ్చర్యం ఏంటంటే నిన్న కరెక్ట్ గా ఆయన సిలువలో ప్రాణం పెట్టిన రోజు భాగ్యమ ప్రభు దగ్గరికి వెళ్ళిన రోజు, మళ్ళీ రేపు ఆదివారం యేసు పునరుద్ధారుడై తిరిగి లేచే రోజు. ఖచ్చితంగా భాగ్యం కూడా తిరిగి లెగుస్తుంది. ఈ ధన్యత ఈమెకి ఇచ్చాడు దేవుడు. ఆమె నోటిని బట్టి కొంతమంది ఆమె గలగల మాట్లాడిద్దని కొంతమంది అనుకోవచ్చు, కానీ గలగల మాట్లాడే వాళ్ళ దగ్గర కల్మషం ఉండదు. కొంతమంది కూర్ములుగా సైలెంట్ గా ఉంటారు, పెద్ద పనులు చేస్తూ ఉంటారు. ఉన్నట్టు మాట్లాడే వాళ్ళు యథార్థవాది, లోక విరోధి అని లంటిగా వ్యవహరించే వాళ్ళు కొంతమందికి నచ్చకపోవచ్చు. కానీ భాగ్యంలో మాత్రం దేవుని దృష్టిలో సేవకురాలు కానీ, ఎందుకంటే నిన్నటి రోజున కన్ను పెట్టడం ఒక సాక్ష్యం. అది నేరుగా దొరికే అవకాశం అందరికి దొరకదు. యేసులో ప్రాణం పెట్టిన రోజుగా యావత్ ప్రపంచంలో 60% మంది ప్రజలు నిన్నటి రోజున గుడ్ ఫ్రైడే అని యేసు ప్రభు శిలువ ధ్యానం చేసుకుంటారు. ఆ రోజు కన్ను మూసింది.
రేపు ఇస్తారు అంటే యేసు ప్రభు తిరిగి లేచే రోజు. అలాగే ఇవి కూడా తిరిగి లెగుస్తుంది. కాబట్టి ఇక్కడ ఉన్న వాళ్ళలో మీరు ఎవరైనా దయచేసి పుట్టేటప్పుడు మనకు తెలియదు పాపులుగా పుట్టాం, కానీ చనిపోయేటప్పుడు పాపులుగా మాత్రం చావు. పాపాల కోసం ప్రాణం పెట్టిన యేసయ్య, మన పాపాలని ఆయన రక్తంతో కడగడానికి ప్రాణం పెట్టిన యేసయ్య, మన కోసమే సిలువన పడ్డాడు. ఆయన మన పాపాలను వేయటానికే సిలువన పడ్డాడు. ఆయన యందు విశ్వాసం ఉంచిన వారు ఆయన రక్తంలో పాపాలన్నీ కడిగేసుకొని పరిశుద్ధులుగా ఈ లోకాన్ని విడవాలి. ఈ ఛాన్స్ యేసయ్య ఒక్కడే ఇచ్చాడు, ఇంకెవరు ఇవ్వలేదు. ఎవరు మన పాపాల కోసం ఎవరు ప్రాణం పెట్టలేదు. యేసు ప్రభు ఒక్కడే మన పాపములను పరిహరించడానికి ప్రాణం పెట్టి తిరిగి లేచిన దేవుడు. త్వరలో రాబోతున్న వాడు కూడా ఆయన. బైబిల్లో ఏవైతే చెప్పారో ఖచ్చితంగా ఇప్పుడు మధ్యప్రాచ్యంలో అదే జరుగుతున్న యుద్ధాలు, ఇంకా చాలా విషయాలు బైబిల్లో చెప్పాడు, అవన్నీ కూడా జరగడానికి స్టార్ట్ అవుతుంది. అంటే యేసు ప్రభు రెండవ రాకడ ఇంకా త్వరలో చాలా దగ్గరకు వచ్చిన టైం. కాబట్టి మీ అందరికీ ప్రేమతో వందనాలు చేసి చెప్తున్నారు. భాగ్యం గురించి చింతపడాల్సిన అవసరం. భాగ్యం ఒక అనుభూతి ప్రభు దగ్గరికి వెళ్ళిపోయిన మహిమలోకి. యేసు ప్రభు రెండవ రాకడలో సమాధి తెరవబడుతుంది, మళ్ళీ ఆమె సజీవంగా లెగుస్తుంది. ఈ బాడీ అంతా మట్టికి మట్టి అయిపోయినా సరే మళ్ళా లెగుస్తుంది. ఎందుకంటే ఆమె బాప్తిస్మం పొందింది, యేసయ్య బిడ్డగా మారింది. ఇక్కడ ఉన్న వాళ్ళు ఇంకెవరైనా రక్షణ పొందకపోతే దయచేసి రక్షణ పొందండి. పెద్దల గురించి కూడా చెప్పిన రక్షణ పొందలేదు. సో ఆయన కూడా రక్షణ పొందాలి. ప్రభు ఆయన మనోనేతరాలు కూడా వెలిగించి ఆత్మను కూడా రక్షించదు కాక. ఇప్పుడు మీరు ఇంకా ఎవరైనా యేసు ప్రభుని గురించి తెలుసుకోకపోతే తెలుసుకోండి. యేసు నిజమైన దేవుడు, పాపల కొరకు ప్రాణం పెట్టి తిరిగి లేచిన దేవుడు. యేసే ఏకైక లోక రక్షకుడు. యేసునందు విశ్వాసం ఇచ్చిన వారు మాత్రమే జన్మ కర్మ పాపాల నుంచి విడుదల పొంది నిత్య నరకం తప్పించుకొని నిత్య జీవానికి చేరతారు. మీలో ఎవరికైనా నిత్య జీవం చేరాలనుంటే యేసు ప్రభు ఒక్కడే మార్గం కనుక మీరు కూడా రక్షణ పొందండి. మీతో పాటు మీ ఇంటి వారు కూడా రక్షింపబడతారు. లోకంలోకి వచ్చినప్పుడు మనకు తెలియదు పాపులుగా పుట్టాం, కానీ పాపులుగా చావద్దు. యేసు రక్తంలో పాపాలు కడుక్కొని పరిశుద్ధులుగా ఈ లోకాన్ని విడుద్దాం. అప్పుడు యేసు ప్రభు రెండవ రాకడలో మనందరినీ లేపుతాడు. అలాగే రెండవ విషయం ఒకటి అయిపోయింది. రెండో విషయం ఏంటంటే యేసు ప్రభు నమ్ముకున్న వాళ్ళు కూడా ఉన్నారు ఇక్కడ కొంతమంది. నమ్ముకున్న మీరు ఎంతవరకు దేవుని కోసం బ్రతుకుతున్నారో కొంచెం ఆలోచించండి. ఆమె ప్రతిరోజు కూడా 6 సంవత్సరాలు అంటే సంవత్సరానికి 365 రోజులు, కనీసం 300 రోజులు కాడికి వేసుకున్నా కూడా 6 సంవత్సరాలు అంటే ఇంచుమించు 6 × 300 1800 రోజులు. 1800 రోజులు ఆమె డైలీ దేవుని సముఖంలో కనపడింది. ప్రార్థనలో అదే ఎన్ని గంటలకి? ప్రతి ఉదయం తెల్లవారుజాము 5ంటికి పరిగట్టుకుని వచ్చి 6 సంవత్సరాలు అంటే 1800 రోజులు ఎవ్రీడే తెల్లవారుజామున ఆమె దేవుని సముఖంలో చేతులెత్తి అంటే ప్రార్థనా సేవ. నాకు తెలిసి నేను చాలా సార్లు చూశాను. కాబట్టి ఆమె ఆసక్తి దేవుని కొరకు, ఆయన హృదయవాంఛ అన్ని తెలుసు నాకు. కాబట్టి ఇదిగో దేవుని నమ్ముకోవడమే కాదు, కాస్తానా సరే దేవుని సేవ చేసి చావాలి. అపనామం చేసి. అందుకే ఇప్పుడు నేను వచ్చిన కారణం అదే. వాస్తవంగా నేను వేరే ఊర్లో ఉంటే వచ్చేవాడిని కాదు, ఎందుకంటే నేను రాలేదు కదా. కానీ బై లక్గా రేపు ఈస్టర్ ఉంది కదా, నిన్న శుక్రవారం ప్రేయర్ ఉంది కదా, నేను ఉండాల్సి వచ్చింది ఊళ్ళో. లేకపోతే నేను ఇంటర్గట్టి వెళ్ళేవాడిని, దొరికేవాడిని కాదు. బై లక్గా నేను కూడా ఉండేటట్టు చేశాడు ఆమె కోసం దేవుడు. దేవునికి స్తోత్రం. కాబట్టి భాగ్యమా అనే మనిషి దేవుని సేవలో తను చాలించింది కనుక మీకు అందరికి కూడా చెప్తున్న మాట ఏంటంటే, దేవుని నమ్ముకున్నారు, ఓకే, దైవ సేవ కూడా దేవుని కోసం కొంతైనా బ్రతికి లోకాన్ని విడుతాం. కృప మనందరికీ తోడై ఉండును గాక. అలలు వంచండి, ప్రార్థన చేస్తాం. మహాపరిశుద్ధుడు అయిన మా తండ్రి, ప్రేమ స్వరూపేకి దేవానికి స్తోత్రం. భాగ్యమ్మ నా ప్రభా, నిన్నెంతో ప్రేమించింది. సేవకుడిగా నా ప్రభా నన్ను కూడా ఎంతో ప్రేమించి గౌరవించింది. నేను చెప్పే వాక్యాన్ని అశ్రద్ధ చేయకుండా బిడ్డ చెప్తున్నాడు దేవుని సేవ చేసి చావాలని. మరి ఇన్నాళ్ళు లోకంలో తెలియని స్థితిలో బ్రతికాను. ఈరోజు తెలుసుకున్నాను. నా కాళ్ళు పనిచేయటం లేదు. అయినా సరే నాకు నా బాడీ సహకరించినంత వరకు నేను దేవుని సేవ చేయాలి. ప్రతి తెల్లవారుజామున నా దేవుని సముఖంలో నేను కనపడి పరిశుద్ధుల కొరకు చేతులెత్తాలి, ఆత్మరక్షణ కోసం చేతులెత్తాలని భావించి ప్రార్థనా సేవలో దాదాపు 6 వసంతాలు నిండుగా ప్రతిరోజు పరిచర్య చేసి చదవలేని స్థితిలో ఈడ్చులాడుతా కూడా వచ్చేది. నా కాళ్ళు చూపించేది. నాయన అయ్యా, నా కాళ్ళు ఇష్టయ్యా, అయినా నేను ఆగనయ్యా. నేను ప్రతిరోజు నా దేవుని సన్నిధిలో చేతులు ఎత్తాలయ్యా, ప్రతిరోజు ప్రార్థన చేయాలయ్యా. నా యేసయ్య నాకు లైఫ్ ఇచ్చాడయ్యా, నా యేసయ్య నన్ను రక్షించాడయ్యా, నా కోసం ప్రాణం పెట్టాడయ్యా. నేను ఆయన కోసం బ్రతకాలయ్యా. నాకు తెలియని జీవితం లోకంలో వ్యర్థం అయిపోయిందయ్యా, ఇంకా బానీకూడదయ్యా అని నాకు కలిసినప్పుడల్లా చెప్పేది. కన్నీరు కాక చేయి. కాళ్ళు పని చేయకపోయినా ఈడ్చగలాడుతా నీ సేవ చేసింది. అందుకే అంత భాగ్యం ఇచ్చావు అనుకుంటున్నాను. నిన్న నువ్వు సిలువలో ప్రాణం పెట్టిన రోజు ఆమె నీ మహిమలో పిలుచుకున్నావు. ఆయన పునరుద్ధానంలో ఈ తల్లిని కూడా లేపుతామని నమ్ముతున్నాను. బ్రతుకంతా చేదైన అనుభవాల్లోనే నడిచింది ప్రభు.
తన బ్రతుకి నా ప్రభావ నిన్ను తెలుసుకోక ముందంత వరకు సుఖం లేదు నాయన. తెలుసుకున్నాక నీలో ఆనందం పొందింది. నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఇక్కడున్న కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు, ఇక్కడున్న ప్రజలందరూ కూడా నిన్ను తెలుసుకొని రక్షణ పొంది వాళ్ళు కూడా నిత్య జీవానికి వారసులయ్యేటట్టు సహాయించు. రక్షణ పొందిన వారు కొంతైనా నీ సేవ చేసి ఈ లోకాన్ని విడిచే కృపద ఇచ్చే. నీ రాకడికి మేమంతా ఆయత్తపడే కృపద ఇచ్చే. బిడ్డకు జరగవలసిన అంతిమ సంస్కారం ఆశీర్వాదకరంగా జరిగించమని ఇక్కడున్న ప్రతి బిడ్డకు మారు మనసు రక్షణానందం దయచేయి. సమాజాన్ని కూడా దృష్టించమని ఇక్కడున్న కుటుంబాలన్నీ ఆశీర్వదించబడేటట్టు చేయి. ఇక్కడున్న బిడ్డలు ఏ శ్రమలో, శోధనలో, బాధలో ఉన్నారో వారిని కూడా విడుదలలోకి నడిపించమని యేసు నామములో ప్రార్థించి పొంది ఉన్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. ఆమేన్.